ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. నమస్తే అండి. 36వ శ్లోకంలో ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం వలన మాకు పాపమే కలుగుతుంది కానీ పుణ్యం కలగదు అని అర్జునుడు ఫీల్ అయ్యాడు కదా. సో ఇప్పుడు ఈ శ్లోకంలో అందుకే రాజకీయ కారణాల కొరకు మంచిని వధించడం కంటే ధర్మము సాధు స్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడండి. ఇక్కడ అంటే తాత్కాలికమైన దేహ సౌఖ్యము కొరకు మంచి వాళ్లను చంపి అతను లాభం పొందాలి అని అనుకోవడం లేదు ఇక్కడ. అయినా రాజ్యాలు వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతం కానప్పుడు మంచి వాళ్లను చంపి దాని ద్వారా అతడు తన జీవితమును నిత్యమోక్షమును ఎందుకు పణంగా పెట్టాలి అని అర్జునుడు అక్కడ ఫీల్ అవుతున్నాడండి. చివరకు ఇలా దురదృష్టాన్ని కలిగించే పనిలో తనను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజేయకోరాడండి ఇక్కడ. అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవ్వరికీ ఏనాడు చెడును కలగజేయడండి. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. తస్మాత్ కనుక, నా అర్హ తగము, వయం మేము, హంతుం చంపడానికి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులను, సబాంధవాన్ బంధువులతో పాటు, స్వజనం హి స్వజనులను, కథం ఎట్లు, హత్వా చంపి, సుఖినః సుఖవంతులను, శ్యామ కాగలము, మాధవ ఓ కృష్ణ లక్ష్మీపతి మా బంధువులను మా అన్నదమ్ములను చంపి మాకేం మంచి కలుగుతుంది, ఓ కృష్ణ లక్ష్మీపతి ఇలా స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభం ఏమిటి, మేమెట్లా సుఖమును పొందగలమో అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్ అండ్ సపోర్ట్ అస్ అండి. థ్యాంక్ యూ.